చికెన్ తందూరి చికెన్ తందూరి చికెన్ తందూరి ఇది నా ఫేవరెట్ రెసిపీల్లో ఒకటైన చికెన్ తందూరి అండి. నేను ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలా ఒక 2 జాయింట్స్ కొట్టించుకొని వస్తాను. ఎందుకంటే చికెన్ తందూరి చేయడానికి దీన్ని విడిగా తిన్నా, పప్పుచారులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన చికెన్ తందూరిని ఎలా చేయాలనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఫస్ట్ 2 లెగ్ పీసులను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. అలా ఘాట్లు పెట్టినప్పుడే మసాలా దానిలో బాగా వెళ్తుంది. స్కిన్ లేకుండా లెగ్ పీసులు తీసుకుంటే బెటర్. స్కిన్ తోటి అయితే అంత టేస్ట్ ఉండదు. స్కిన్లెస్ తీసుకుంటే బెటర్. ఇలా పూర్తిగా ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీసులు చూడండి, ఇలా డీప్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా లోపల బాగా పట్టి చికెన్ లెగ్ పీస్ ఇంకా టేస్ట్గా మరింత జ్యూసీగా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పావు కప్పు పెరుగును వేయండి. పుల్లటి పెరుగు అయితే బెటర్, లేకుంటే నార్మల్ పెరుగు ఉంటే నార్మల్ పెరుగును కూడా వేసుకోవచ్చు. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం వేద్దాం. ఈ కారాన్ని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను, సంబార్ కారం అంటారు. ఇది అంత కలర్ లేకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. బయట కలర్ కోసం ఫుడ్ కలర్ అవి ఇవి యాడ్ చేస్తుంటారు. నేనైతే అవేమి యాడ్ చేయటం లేదు. కలర్ కోసం మీరు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుందాం. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది. ప్యాకెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యూజ్ చేయకండి. అలాగే దీంట్లోకి సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేసుకొని నీట్గా ఒకసారి ఇది మొత్తం కలిసేలాగా హ్యాండ్ తోటి ఒక థిక్ పేస్ట్ లాగా చేద్దాం. మొత్తం ఇలా నీట్గా కలిపేసేయండి. ఎక్కడ కలర్ కానీ అవి ఉండడానికి లేదు. జస్ట్ నీట్గా కలిపేసేయండి. మొత్తం అన్నీ కలిసిపోవాలి. ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనం ముందుగా ఘాటులు పెట్టి పక్కన పెట్టుకున్న లెగ్ పీసులని వేసి ఆ మసాలా మొత్తం ఆ లెగ్ పీసులకు పట్టే విధంగా మసాజ్ చేయండి. మధ్యలో ఉన్న ఘాట్లలో కూడా మసాలా పట్టేలాగా వేలుతోటి స్మూత్గా ప్రెస్ చేస్తూ మసాలా మొత్తం దానికి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మసాలా అంతా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నైట్ అంతా ఉంచినా కూడా పర్లేదు, కానీ 2 అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో ఉండాలి. బయట అయితే ఒక 1 అవర్ అన్నా ఉంచండి. నేను ఎగ్జాక్ట్గా ఒక 4 అవర్స్ అయితే పక్కన పెట్టాను. 4 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత చూడండి ఇలా ఉంది. లెగ్ పీసులు అనేవి మొత్తం మసాలా మొత్తం లెగ్ పీసులకు పట్టేసి ఉంది. ఎంత బాగా ఉందో చూడండి. దీన్ని నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ హీట్ అవ్వగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని అందులో వేయాలి. చూసారా, లెగ్ పీసులు వేగుతుంటే ఆ సౌండ్ ఎలా వస్తుందో, నూనె బాగా కాగింది కాబట్టి లెగ్ పీసులు పడగానే అసలు సౌండ్ ఎలా వస్తుందో చూసారా. నెక్స్ట్ ఆ బౌల్లో మిగిలిపోయిన చిన్న చిన్న మసాలా కూడా ఉంటుంది కదా, ఆ మసాలాని దానికే పూసేయండి లెగ్ పీసులకి. ఇలా నీట్గా పూసిన తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకోండి. రెండో పక్కకి ఇలా లెగ్ పీసులను టర్న్ చేస్తే అటువైపు కూడా బాగా వేగుతుంది. లెగ్ పీసెస్ వేగే టైంలో దాని నుంచి మసాలా ఎలా కొంత సపరేట్ అవుతుంది. ఆ మసాలాని మళ్ళీ తీసుకొని లెగ్ పీసుల పైన అప్లై చేయండి. లెగ్ పీసుల పైన అప్లై చేసిన తర్వాత కొంతసేపటికి చూసారా ఎంత బాగా వేగిందో. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇది పూర్తిగా వేగిందా లేదా, లేకపోతే సాఫ్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఒక ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్ని లెగ్ పీసుల పైన గుజ్జితే ఇలా స్మూత్గా లోపలికి వెళ్తుంది. స్మూత్గా లోపలికి వెళ్తే లెగ్ పీసులు పర్ఫెక్ట్గా వేగినట్టు. అలా పర్ఫెక్ట్గా వేగితే ఇంకా తీసేసుకోవచ్చు. ఇలా తీసుకొని మనం ముందుగా గార్నిష్ చేసుకున్న బౌల్లోకి సర్వ్ చేసుకుంటే దానిపైన అలా సన్నని కొత్తిమీరను కూడా చల్లుకోండి. సన్నని కొత్తిమీరను కూడా చల్లుకొని గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది. ఎంత బాగుంటుందో మీరే చేసుకుని రివ్యూ నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. మీ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.